మదిరాయనపల్లి చెరువుపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ అరుణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డి, తహసీల్దార్ సంతోష్ సాయి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఇచ్చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నానికి ఎంపీడీఓ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పాకాల మండలంలోని సమస్యలను అధికారులను, ప్రజాప్రతినిధులను, పంచాయతీ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు. మదిరాయనపల్లి చెరువుపై అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. వేసవి దృష్ట్యా గ్రామాలలో త్రాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. వ్యవసాయానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. వెటర్నరీ అధికారులు మండలంలోని రైతులను గుర్తించి వారికి గోకులాలు మంజూరు చేసి షెడ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. పాకాల మండలంలో సుమారు 890 అభివృద్ధి పనులకు 85,21,00,000 రూపాయలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. ప్రజలందరికీ వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన కల్పించాలని మండల స్థాయి అధికారులను, సెక్రటరీలకు తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ సోదరులకు ఉండాలి కాబట్టి సెక్రటరీలో స్థానికంగా ఉన్నటువంటి మన డాక్టర్స్ కూడా దీని మీద తీసుకొని చేసుకోండి అమ్మా. స్థానిక నాయకులు ఉంటారు, నాయకులతో మాట్లాడుకోనివ్వండి. అదేవిధంగా ఎంపీపీ గారు ఏదైనా ఒకటో ఎక్కడ అడిగితే కూడా ఎంపీపీ గారు కొన్ని ఇవ్వండి, జెడ్పీటీసీ గారు అడిగిన ఇవ్వండి, దాన్ని చూసి ఇవ్వండి. ఒకవేళ ఎక్కువ అడిగితే నేను దాన్ని ఎట్లా చేయాలి నేను చేస్తాను, దాన్ని చూసి చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి మొన్న 255 వచ్చిందన్నారు పాకాల మండలం. ఎంతమ్మా? 400. నాకు పని చేయడమ్మా, ఈరోజు దాన్ని వచ్చిన దాన్ని 450 వచ్చింది రాసి ప్రింట్ చేసి ఫాంట్ సైజ్ బిగ్ సైజ్ చేయండి. బిగ్ సైజ్ చేసి నాకు పంపించండి ఈరోజు, లేదా పవన్ పెట్టండి, ప్రింట్ తీసి. వంకపురం పోకుండా అన్నారు. వంకపురం పోకుండా రోడ్ వేసేదానికి ప్రాబ్లం లేదు సార్. ఎందుకంటే శ్మశానానికి వంకపురం పోకులో మనం పోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే కొన్ని మీరు మీ ప్రకారం ఎత్తుకుంటే మీ రికార్డులో 10-1 అడంగల్లో అది వంకపురం పోకుంటుంది. కానీ గ్రామస్తులు నడుచు వెళ్ళే వాళ్ళు అక్కడెక్కడ వంకలు కానీ పెద్ద పెద్ద వంకలు వచ్చే ప్లేసులు ఉండదు. కాబట్టి దాన్ని మీరు చూసి విఆర్ వాళ్ళకి సెక్రటరీలు చెప్పి దానికి సంబంధించి స్కెచ్ కూడా చేసి ఇవ్వాలని కూడా ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మన దీనికి ఎక్కువ వచ్చిన సమస్యలు మనకి ఫస్ట్ ఎలక్ట్రిసిటీ, దాని తర్వాత కొన్ని రోడ్స్, కొన్ని వచ్చి హెల్త్ ఇష్యూస్ వచ్చింది. వీటి ఏఈఆర్డబ్ల్యూస్ డ్రైనేజ్ దానిపైన ఎక్కువ వచ్చింది. ఏఈఆర్డబ్ల్యూస్ డ్రైనేజ్ కావాలంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ కూర్చోండి పర్లేదు, దానికి కావాలంటే మనకు ఇంకో 6 months 7 months పడుతుంది. మిగిలిన ఎలక్ట్రిసిటీ కానీ రోడ్లు కానీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా కూడా కంప్లీట్ చేసేదానికి నేను ముందు తీసుకుని వెళ్తాను కూడా తెలియజేసుకుంటున్నా. వాటర్ ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉండేది కూడా చెప్పారు కాబట్టి అందరూ రాసుకున్నారు. మేడం గారు కూడా రాసి నాకు టైప్ చేసి ఇస్తారు. ఎక్కడ బోర్వెల్స్ కావాలి, ఆ బోర్వెల్స్ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, వాటికి బోర్లు కావాలని కొందరు అడగటం జరిగింది. కొందరు బోర్ ఉంది, దానికి ఎలక్ట్రిసిటీ కావాలని కొందరు అడిగారు, కొందరు పైప్ లైన్ కావాలని అడిగారు. వాటన్నిటిని కూడా మనం టార్గెట్గా ఒక 1 month పెట్టుకొని 1 monthలో కంప్లీట్ చేసేదానికి నేను ముందుంటానని కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రూలింగ్ వచ్చిన తర్వాత సుమారు 10 నెలల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన ఎక్కువ పోవడం జరిగింది. ఇంకా పైన డెవలప్మెంట్తో పాటు మనం ఇచ్చిన దాన్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. ఆ బిల్స్ అన్ని కూడా ఇవ్వటం జరిగింది ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడే కొన్ని విషయాలు మనకి దృష్టికి రావడం జరిగింది, అవి కూడా రాసుకున్నా. మేజర్గా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, సెక్రటరీలు కానీ, విఆర్ఓలు కానీ మనం కలిస్తేనే మన మండలం కానీ మన ఊరు కానీ బాగుంటుంది. కలవకుండా నేనేదో సెక్రటరీని పెట్టుకొని ఎమ్మెల్యేగా నేను చేయాలన్నా కూడా కుదరదు. అంటే డెవలప్మెంట్ నిలుస్తుంది, చేయొచ్చు కానీ ఎక్కడో ఒక చోట వస్తుంది. ఆ పద్ధతి ఉండకూడదనే మన చంద్రగిరి నియోజకవర్గంలో నేను అందరినీ పిలిచి చేస్తూ ఉండా. ప్రోటోకాల్ ప్రకారంగా నేను ఎక్కడ వెళ్ళినా స్థానిక సర్పంచ్ ఉంటే సర్పంచ్ని, స్థానిక ఎంపీటీసీ గారు ఉంటే స్థానిక ఎంపీటీసీ గారిని, స్థానికంగా ఏ ప్రోటోకాల్ ఉంటే వాళ్ళందరినీ కంపల్సరీ పిలవమంటున్నా. అదేవిధంగా పిలిచి కూడా ఆల్మోస్ట్ ఆల్ జరుగుతూ ఉంది. ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే కూడా అది మళ్ళా సర్దిద్దేదానికి ఇక్కడ స్థానిక ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా చెప్తున్నా, అది కూడా చేస్తారు. కాబట్టి మన గాదిక సర్పంచ్ గారు కూడా చెప్తున్నా, ప్రాబ్లం లేకుండా కూడా చూస్తారని కూడా తెలియజేసుకుంటున్నా. మేజర్గా మన మండలానికి సంబంధించి ఇప్పుడు అన్ని పంచాయతీలకు సంబంధించిన సెక్రటరీలు కానీ డిపార్ట్మెంట్ వైట్ కూడా రివ్యూ తీసుకున్నాం. మామూలుగా గతంలో రివ్యూ అంటే మొన్న ఇచ్చారు మీరు, మొన్న ఇచ్చిన దాంట్లో కూడా లోకల్లో స్థానికంగా ఎవరిని అడగకుండా కొన్ని జరిగిపోయింది అన్నారు. అది ఒకసారి చూడండి ఏ హౌసింగ్లతో. ఎందుకంటే
రీసర్వే అనేది జరుగుతుంది. రీసర్వేలో పైలట్ ప్రాజెక్ట్గా తోటతిమ్మయ్య గారిపల్లి విలేజ్ తీసుకున్నాం. అది టోటల్ ఎక్స్టెంట్ వచ్చి 531 ఎకరాలు. అది మొత్తం జీటీ కంప్లీట్ అయింది. జీటీ అంటే గ్రౌండ్ ట్రూతింగ్. రోజుకి 20 ఎకరాలు రీసర్వే చేస్తారు. అది మొత్తం కంప్లీట్ అయింది. విలేజ్ బౌండరీ కంప్లీట్ అయింది. గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. 9 నోటీసులు ఇస్తున్నారు ప్రజెంట్. ఆ తోటతిమ్మయ్య గారి సంబంధించి మ్యుటేషన్లు ఒక 84 వచ్చాయి సార్. 84 మ్యుటేషన్లు మేము ఇప్పుడు ఫార్మేట్ జనరేషన్ అయిపోయింది సార్. ఇప్పుడు మనం ప్రాసెస్ చేస్తున్నాం సార్. May 15th లోపల కంప్లీట్ చేయమని డెడ్లైన్ ఇచ్చారు సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు. May 15th లోపల ఈ మ్యుటేషన్స్ ఎఫ్పిఓలలో వచ్చిన మ్యుటేషన్స్ కంప్లీట్ చేస్తాం సార్. నెక్స్ట్ సార్ సెకండ్ ఫేజ్కి వచ్చి అవన్నీ ఆయన నోట్ చేసుకొని వాటిని రెక్టిఫై చేసే దిశగా ప్రయత్నిస్తాం. నిజంగా ఇది అభినందనీయం. థ్యాంక్ యూ అన్న. హామీలు ఉన్నాయో వాటిని 90% ఇప్పటిదాకా అమలు చేయడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క మండలంలోనూ రోజున లైఫ్ ఇన్సూరెన్స్ కమ్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద సంవత్సరానికి 20 రూపాయల ప్రీమియంతో ఎవరైనా సరే పార్టీ సభ్యత్వము లాంటివి అలాంటివి అడగకుండా ఎవరైనా సరే యాక్సిడెంట్ అయినా లేదా పర్మనెంట్ డిజేబుల్డ్ అయినప్పటికీ వాళ్ళకు 2 lakhs గవర్నమెంట్ నుంచి అందించడం జరుగుతుంది. అలాగే దానికి 20 రూపాయలే, కేవలం 20 రూపాయల ప్రీమియంతోనే ఈ సౌకర్యం కల్పిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారు. ఆ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించాల్సిందిగా కోరుతున్నాను. మరి నేషనల్ డెత్స్ కనుక కూడా 436 per annum ప్రీమియం కట్టించుకుంటూ అది కూడా 2 lakhs అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుతుంది. దానికి సంబంధించిన సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.